రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షాల మీద, ప్రతిపక్ష నాయకుల మీద, చివరికి కేంద్ర మంత్రుల మీద కూడా బూతులు మాట్లాడి విచక్షణను కోల్పోయేటువంటి స్థితికి అసలు ఎందుకు దిగజారుతున్నారు? ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అట్లాంటి భాషని అట్లాంటి పదాలని వాడడం ఎంతవరకు సమంజసం? ఇది సభ్య సమాజంలో, విఘ్నులలో, మేధావులలో ఒక చర్చ జరగాలని భారతీయ జనతా పార్టీ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేధావులందరూ కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పేంది? భారతీయ జనతా పార్టీ నాయకులు చేసినటువంటి తప్పేంది? లేదా కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఉన్నటువంటి తప్పేంది అనేది ఒకసారి ముఖ్యమంత్రి గారు ప్రజలకు విడమర్చి చెప్తే బాగుంటుంది అనేది భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు నేను కూడా ఎంతటికి కేంద్రంలో కేబినెట్ మంత్రిగా పనిచేసినాను అని చెప్పి ఒక ముక్తాయింపు ఓడించినారు. నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, కేంద్ర కేబినెట్ మంత్రి అంటే కేంద్ర కేబినెట్ మంత్రులలో ఒకరు ప్రధానమంత్రిగా పనిచేస్తారు. వన్ అమాంగ్ ద సెంట్రల్ కేబినెట్ మినిస్టర్స్ ఈజ్ ఎలక్టెడ్ అండ్ ట్రీటెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్. అంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి ఒక గౌరవ కేంద్ర మంత్రిని పట్టుకొని మీరు వాడినటువంటి భాష, మీరు వాడినటువంటి పదాలు నిజంగా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేటువంటి పదాలు మీరు వాడుతూ ఉన్నారు. తెలంగాణలో ఒక నానుడు చెప్తాం, ముందు నాగలు ఎట్లపోతే వెనకాల నాగలు అట్లపోతుందని. ముఖ్యమంత్రి గారు మాట్లాడినని, ముఖ్యమంత్రి గారు అట్లాంటి పదాలు వాడినని మేము ఎవరైనా ఆవేశానికి గురై రెచ్చిపోయేదని అట్లాంటి పదాలు మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వం, మన మహారాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగానైతే కేంద్ర మంత్రి మీద కేసులు పెట్టి రిమాండ్ చేస్తామని చెప్పి నానా యాగి చేసిందో ఆ రకంగా యాగి చేద్దామని చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం ఒక ముందస్తు ప్రణాళికతోటి ప్రతిపక్ష నాయకుల్ని, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారిని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని, అదే రకంగా పీయూష్ గోయల్ గారిని ఏకవచనంలో మాట్లాడడంతో పాటు అసభ్యకరమైనటువంటి పదజాలంతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఆ కుర్చీకి వన్న తీసుకురాదు. పైపెచ్చు ఇలాంటి వాళ్ళు భాష మీద పట్టున్నామని చెప్పుకునేటువంటి వ్యక్తులు ఇట్లాంటి పదాలు మాట్లాడితే నిజంగా కూడా చదువుకున్నటువంటి వాళ్ళంతా కూడా అవమానానికి గురవుతున్నారు, ఆవేదన గురవుతా ఉన్నారు. రైతుల్ని ఆదుకోమని చెప్తే చౌటలు, దద్దమ్మలు, సన్నాసులు ఇట్లాంటి పదాలు ఉద్యమ సమయంలో వాడితే బాగుండే, వాడితే ప్రజలు కూడా స్వాగతించారు, హర్షించారు. కానీ ముఖ్యమంత్రి అయిన 7 సంవత్సరాల తర్వాత మీరు చేయాల్సిన పని మీరు చెయ్యండి అని చెప్తే ఇట్లాంటి పదాలు మాట్లాడడం, ఇంతకంటే ముందుకెళ్లి గ్రామీణ వాతావరణంలో తీసుకునేటువంటి ఇంకొన్ని పదాలని ఒక కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం? ఆ మాటలు మాట్లాడిన తర్వాత మీరు ఆ కుర్చీలో ఉండడానికి నిజంగా అర్హులా కాదా అనేది ఒకసారి మీరు ఆలోచించుకుంటే బాగుంటుంది. తెలంగాణ ఉద్యమం చేసిన కాలం అంతా ఒక మాట చెప్పేవాళ్ళు, ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే అనేది ఒక మాట చెప్పేవాళ్ళు. కాబట్టి మీరు ఒక బూత్ తిడితే మేము 4 బూతులు తిట్టాలని మీరు కోరుకుంటున్నారు. తద్వారా కేసులు కావాలని కోరుకుంటున్నారు. తద్వారా కార్యకర్తల మధ్యలో విభజన రావాలి, రాష్ట్రంలో ఒక రకమైనటువంటి ఘర్షణ వాతావరణం ఏర్పడాలి, భౌతిక దాడులకి కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు దిగాలని ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారు. నేను ఇది ఏదో గాలికి మాట్లాడాలి కాబట్టి ముఖ్యమంత్రి లాగా గాలికి మాట్లాడతలేదు. ముఖ్యమంత్రి గారు ఇటీవల కాలంలో కూడా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారికి సలహాదారుడిగా పనిచేసినటువంటి పీకే గారిని ఈ మధ్యలో రెగ్యులర్ కలుస్తా ఉన్నారు. బహుశా ఇవన్నీ ఆ పీకే గారు ఇస్తున్నటువంటి ఉచిత సలహాలుగా కనబడతా ఉన్నాయి కదా. ఎందుకంటే 2వ టర్మ్ పూర్తి చేసుకున్న తర్వాత 3వ టర్మ్ వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు జరిగేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఆ దీదీకి ఇదే పీకే అనేవారు అడ్వైజర్ గా పనిచేస్తున్నారు. వారు ఏం చెప్పినా మనం అందరం చూసినాం. వెస్ట్ బెంగాల్ ని రణరంగంగా మార్చింది. హిందూ ముస్లిం విభజన పేరిట కొట్టుకునేటువంటి రీతి లోపల చేసినారు. భౌతిక దాడులకు దిగేలా చేసినారు. కార్యకర్తలు కార్యాలయాల మీద దాడులు చేసుకుని అడ్డు పెట్టుకునేటువంటి దుస్థితికి తీసుకొచ్చింది. ఇలా చంద్రశేఖరరావు గారు అనుకుంటున్నట్టున్నారు, బహుశా నేను మౌనంగా ఉంటే మా కార్యకర్తలు అంతా భయపడిపోతా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దిగినట్లయితే నా పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది అని అనుకున్నప్పుడు బహుశా పీకే గారు చెప్పినట్టున్నారు, ఉంటే ఉంటావు లేకపోతే పీక్తే వీక్తో
కానీ భౌతిక దాడులు చేయి, రాష్ట్రాన్ని రావణ కష్టంగా మార్చు, గందరగోళమైనటువంటి పరిస్థితులు సృష్టించు. డిఫెన్సివ్ మెకానిజం కంటే అఫెన్సివ్ మెకానిజం మంచిది. వెస్ట్ బెంగాల్ లో దీది గద్ద చేసే మూడోసారి గెలిచింది కాబట్టి నువ్వు కూడా ఇందిరాబాద్ దగ్గర పోయి ధర్నా చేయి, మీ మంత్రులతో అందరితో ధర్నా చేయించు, భౌతిక దాడులకు రెచ్చగొట్టు, మతం పేరు మీద హింసను ప్రేరేపించు. బహుశా ఇవన్నీ ముఖ్యమంత్రి గారు ఫ్రస్ట్రేషన్ నుంచి పీకేనో ఇంకేకేనో ఇంకెవరో ఇచ్చినటువంటి ఒక తప్పుడు సలహాల నుంచి తీసుకుంటున్నటువంటి అనాలోచిత నిర్ణయాలుగా భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తా ఉన్నాం. నిజంగా వడ్ల పంచాయతీ ఉంటే వడ్ల మీద శాస్త్రీయమైనటువంటి డిబేట్ కి కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రులు సిద్ధంగా ఉన్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి లెక్కనే ఒకసారి మనం గమనంలోకి తీసుకుంటే యాసంగి పంటలో వడ్లు 35 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర పండిస్తే 50% బియ్యం వస్తాయి, మిగతా అన్ని నూకలు వస్తాయి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మిగతా సీజన్లలో 67% బియ్యం వస్తాయని చెప్పారు. అంటే మిగతా సీజన్లలో వచ్చే 67% బియ్యానికి యాసంగిలో వచ్చే 50% బియ్యానికి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ కేవలం 17 కిలోలు మాత్రమే, 17% మాత్రమే. 100 కిలోల వడ్లిస్తే మిగతా సీజన్లలో 67 కిలోల రైస్ వస్తే యాసంగిలో 50 కిలోల రైస్ వస్తుంది. అంటే ఒక క్వింటాల్ వెనకాల వస్తున్నటువంటి డిఫరెన్స్ ఎంత అంటే 17 కిలోలు. ఇది రైతుకు రావట్లేదు, రైస్ మిల్లర్కి వస్తున్నటువంటి నష్టం. ఈ నష్టాన్ని పూడ్చడానికి సార్ పక్కనే మహారాష్ట్ర ఉంది, కొత్తగా ముఖ్యమంత్రి అయ్యిండు, నీ అంత అనుభవం లేదు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు పర్ క్వింటాల్ కి 200 రూపాయల్ని రైస్ మిల్లర్ కి బోనస్ కింద ఇస్తున్నారు. అంటే యావరేజ్ గా కిలోకి 10 రూపాయలు చొప్పున లెక్క కట్టి రైస్ మిల్లర్ కి మహారాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. 17 కిలోలకి 13 రూపాయలు చొప్పున లెక్క పెడితే దాదాపు 200 రూపాయలు అవుతుంది. అంటే రైస్ మిల్లర్ నూకలు అమ్ముకుంటే 15-16 రూపాయలు వస్తే దానికి మిగతా కలిపితే రైస్ మిల్లర్ కలిపేటువంటి నష్టాన్ని బోనస్ రూపంలో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు ఇస్తా ఉన్నాయి. మన పొరుగునున్న మహారాష్ట్ర 200 రూపాయలు ఇస్తా ఉంది పర్ క్వింటాల్ కి రైస్ మిల్లర్. పక్కన ఉన్నటువంటి మధ్యప్రదేశ్ రాష్ట్రం 200 రూపాయలు ఇస్తా ఉంది రైతుకి పర్ క్వింటాల్ మిల్లర్ కి రైతు 200 రూపాయలు బోనస్ కింద ఇస్తా ఉంది. కొన్ని రాష్ట్రాలు 300 ఇస్తా ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలు 400 రూపాయలు ఇస్తా ఉన్నాయి. అంటే యాసంగి పంటలో నూక అవుతున్నప్పుడు రైస్ మిల్లర్ కి నష్టం జరగకుండా ఉండడానికి రైస్ మిల్లర్లకు ఇచ్చేటువంటి బోనస్ మొత్తం లెక్కేసుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం లెక్కేసుకుంటే నాట్ ఈవెన్ 10,000 కోట్ల రూపాయలు కూడా కాదు. చంద్రశేఖరరావు గారు ఏం చెప్తారు, గత 3 సంవత్సరాలుగా మేము కష్టపడి 1,20,000 కోట్లతోటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాము. గత 3 సంవత్సరాలుగా రైతులకి రైతు బంధు ఇచ్చి 7 సార్లు రైతు బంధు ఇచ్చినాం. 7 సార్లు రైతు బంధు ఇస్తే సుమారు 43,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చినాం. రైతు బీమా పేరిట సుమారు 5 నుంచి 10,000 రూపాయలు రైతన్నలకు ఇచ్చినామని చెప్తారు. మొత్తం కలిపి సారి చెప్పే లెక్కలు చూసుకుంటే ఈ దేశంలో తెలంగాణ తప్పితే ఎవరు రైతులకు పైసలు ఇస్తలేరు. నేనే దగ్గర 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు రైతులకు ఖర్చు పెట్టినా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తారు. 3 లక్షల కోట్లు రైతుల కోసం ఖర్చు పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి పట్టుమని 10,000 రూపాయలు కూడా కాదు. ఏది యాసంగికి వానాకాలానికి మధ్య వచ్చినటువంటి ఆ 17% ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ రైస్ ఏదైతుందో దానికి నాట్ ఈవెన్ 10,000 crores అయితే కాబట్టి ఏడు జాతర అయితే లేక ముఖ్యమంత్రి గారు ఎన్ని మాటలు చెప్తున్నారా ఒక్కసారి మనం ఆలోచించాలి. అసలు ఏంటి బీజేపీ తోటి చంద్రశేఖరరావు గారికి ఎక్కడ జరిగింది, బీజేపీ తోటి లేదా కేంద్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారికి వచ్చినటువంటి గ్యాప్ ఏంది, అసలు ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంది అనేటువంటి విషయాన్ని మనం మామూలుగా కొంచెం టైం ఇచ్చి ఒక 10 నిమిషాలు ఓపెన్ మనసుతో ఆలోచిస్తే నాకు అర్థమైంది. నాకున్న చిన్న అనుభవంతో నేను ముఖ్యమంత్రి గారు లాగా 4 దశాబ్దాలుగా లేని రాజకీయాలు కానీ 2 దశాబ్దాలుగా నేను కూడా రాజకీయాల్ని ప్రత్యక్షంగా చూస్తున్నా. మొదటిసారి ఎమ్మెల్యే అయింటాం, కానీ లక్షలాది మంది ప్రజలతో ఇంటరాక్ట్ చేసినటువంటి మాకున్నటువంటి అవగాహన, మీ బుర్రలో మెదులుతున్నటువంటి ఆలోచన ఏంటంటే నాకు అర్థమైనంత వరకు 2 అంశాలు ముఖ్యమంత్రి గారిని బాధ పెడతా ఉన్నాయి. ఒకటి, డీలిమిటేషన్ అయితే లేదు. ఆ పార్టీకి ఈ పార్టీకి కనబడేలు కదా కండువా ఎత్తింది. లేచిన వాళ్ళను లేవరులను నడవచ్చిన వాళ్ళని నడుగురాన్ని ఎర్రబెల్లి నల్లబెల్లిని మోర్పుపల్లిని కనబడ్డోళ్ళని తెచ్చి కండువాలు కప్పింది. వీళ్ళందరినీ ఎట్లా కాంపిటేట్ చేయాలి, వీళ్ళకి ఏడ పదవులు ఇవ్వాలి, వీళ్ళకి పదవులు ఇవ్వకపోతే మళ్ళీ రేపు బీజేపీలోకి పోతే బీజేపీ బలపడుతుంది కదా.
డీలిమిటేషన్ అయితే లేదు కదా. నేను ఎన్నిసార్లు చెప్పినా డీలిమిటేషన్ కేంద్రం చేస్తలేదు కదా. బహుశా ఇది బయటికి చెప్పలేక, కక్కలేక, మింగలేక, కడుపులో పెట్టుకోలేక, వచ్చిన వాళ్ళకి ఏదో ఒక రకంగా సమాధాన పరిచేటువంటి శక్తి లేక ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు అనేది నా మొదటి అంచనా. రెండో అంచనా మీకు ఇందాక నేను చెప్పిన సేమ్ వెస్ట్ బెంగాల్ స్ట్రాటజీ. మౌనంగా ఉంటే బీజేపీలు మింగేస్తారు నన్ను. రోజు రోజుకు బీజేపీ ఎదుగుతుంది, రోజు రోజుకు బీజేపీ బలం ముందుకుంటుంది. కొట్లాడక సపరేట్గా బామాల్లో పడుతుంది చచ్చిపోయే బదులు కొట్లాడి ఎదురు తిరిగి రాళ్ళేసి చచ్చిపోతే చరిత్రలు ఇంత పేరం కత్తదేమో అని అనుకుంటున్నట్టున్నాడు సార్. సార్ యుద్ధం చేసే పద్ధతి ఇది కాదు, యుద్ధ నీతి ఇది కాదు, రాజనీతి ఇది కాదు, రాజనీతం కాదు ఇది. ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి మాట్లాడే మాటలు మీకు శోభనీయం. కాబట్టి నాకు తెలిసి నాకు అర్థమైనంత మటు ఒకటి డీలిమిటేషన్, రెండు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి ఈ భాష, ఈ రెండు కూడా అటు వెస్ట్ బెంగాల్ ని దృష్టిలో పెట్టుకొని ఇటు డీలిమిటేషన్ ని దృష్టిలో పెట్టుకొని వారు ఫ్రస్ట్రేషన్ గురవుతా ఉన్నట్టు నేను భావిస్తా ఉన్నాను. నిజంగా వడ్లే పంచాయతీ అయితే, నిజంగా చంద్రశేఖరరావు గారి దృష్టిలో రైతులే సమస్య అయితే 3 లక్షల కోట్లు రైతన్నలకు ఇచ్చి రైతును రాజం చేసినటువంటి కేసీఆర్ గారికి 17% నూకల బియ్యం కొనుక్కోవడం కష్టమని నేను అనుకుంటలేదు. కాబట్టి ఇష్యూ అది కాదు, ఆయన ఆలోచన అది కాదు. బయటికి ఏదో చెప్తా ఉన్నారు, లోపల ఏదో కుమిలిపోతున్నట్టు కనబడుతున్నారు. వారి వేషం, వారి భాష, వారి ఆహాభావాన్ని చూస్తుంటే లోపల నుంచి ఎక్కడి నుంచో ఆవేదన అనుకొని వస్తుంది ముఖ్యమంత్రి గారు. వారి నోట్ నుంచి అట్లాంటి పదాలు వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయో కూడా చూడాలి. ఇంకో మాట కూడా అన్నారు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడు, చిల్లర చిల్లరగా మతాన్ని రెచ్చగొడుతున్నారు, మతం పేరు మీద ఓట్లు గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇట్లాంటి పదాలు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులకి ఏం పని లేదు, వీళ్ళకి మతం పేరు చెప్పకపోతే ఓట్లు రావు. సార్ మేము అడిగి ఉన్నాం, మతం మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. దేశ విభజన జరిగిందే మతం మీద సార్. నీకు నాకు ఇష్టం ఉన్నా లేకున్నా, మీరు నేను పుట్టినా పుట్టకున్నా ఈ దేశ విభజన జరిగిందే మతం మీద జరిగింది. పక్కన ఎవరుంటారు నీ పక్కన? నీ సహజ సిద్ధమైన దోస్తు ఎవరు? ఎంఐఎం పార్టీ. ఎంఐఎం పార్టీ పొద్దున్నేసి ఏం మాట్లాడుతుంది? మతం గురించి మాట్లాడుతుంది. ఏ విద్వేషాలు రెచ్చగొడుతుంది? మత విద్వేషాలు రెచ్చగొడుతుంది. కారు ఆయనదైనా స్టీరింగ్ నాదని చెప్తారు. వాళ్ళు మాట్లాడితే మత విద్వేషాలు రెచ్చగొట్టినట్టు కాదు. 100కి 10-12% ఉన్నటువంటి మైనార్టీ సోదరుల గురించి మాట్లాడితే సెక్యులరిజం అవుతుంది. 100కి 80% ఉన్నటువంటి హిందువుల గురించి మాట్లాడితే మత విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీ బీజేపీ మతతత్వ పార్టీ అనేటువంటి మెసేజ్ ని ముఖ్యమంత్రి గారు పంపడానికి ఆలోచిస్తూ ఉన్నారు. నేను చాలా క్లారిటీగా, కేటగిరికల్ గా ముఖ్యమంత్రి గారికి ఒకటే ఒకటి చెప్పదలుచుకున్నాను. నిజంగా మతం అనేటువంటి ఎజెండా మీద మీరు చర్చకు సిద్ధంగా ఉంటే మేము సిద్ధంగా ఉంటాం. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కబ్జా గురైనటువంటి దేవాలయ భూములు ఎన్ని? ఒక శ్వేతపత్రం ఇవ్వండి. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత హిందూ దేవాలయాల దుస్థితి ఎట్లా దిగజారిపోయింది ఒకసారి చెప్పుంది. అందరికంటే గొప్ప హిందువులు అని చెప్తారు కదా, నాకంటే గొప్పగా యాగాలు ఎవరు చేయలేదని చెప్తారు కదా. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్నటువంటి ఇట్లాంటి సంఘటనల మీద చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.